మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, ఈరోజు ఈ వీడియోలో మనం ఒక అత్యంత ఆసక్తికరమైన అందరినీ ఆకర్షించే అంశం గురించి తెలుసుకుందాం. అదే మిత్రులారా, త్వరగా ధనవంతులు కావాలంటే ఎలాంటి అలవాట్లు అలవర్చుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మిత్రులారా, మనం టాపిక్లోకి వెళ్దాం. చాలామంది ధనవంతులు కావాలని కలలు కంటారు. కానీ ఆ యొక్క కలలను నిజం చేసుకోవాలంటే కేవలం కష్టపడడం ఒకటే సరిపోదు మిత్రులారా. సరైన మార్గంలో, తెలివైన పద్ధతుల్లో మనం మన యొక్క ఆలోచనలను, అలవాట్లను మార్చుకోవాలి. ధనం అనేది కేవలం బ్యాంకు ఖాతాలో ఉండే సంఖ్య కాదు మిత్రులారా, తెలుసుకోండి. అది మన యొక్క ఆలోచన విధానం, అలాగే మన క్రమశిక్షణ, మన అలవాట్లను బట్టి నిర్మించబడే ఒక సామ్రాజ్యం అని తెలుసుకోండి మిత్రులారా. అది మన ఆలోచన విధానం, మన క్రమశిక్షణ, మన అలవాట్లను బట్టి నిర్మించబడే ఒక సామ్రాజ్యం అని తెలుసుకోండి. ఈరోజు మనం ఆ సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించుకోవాలో చూద్దాం. అలాగే మిత్రులారా, మనం డబ్బు పట్ల మన ఆలోచన త్వరగా ధనవంతులు అవ్వాలంటే ఈ 3 అలవాట్లను ఎలా అలవర్చుకోవాలంటే ఆ 3 అలవాట్లు అసలు ఏంటి అనేది చూద్దాం. అలాగే మిత్రులారా, మనకి మొదటి అలవాటు చూసినట్టయితే ధనవంతులు కావాలంటే ఖచ్చితంగా మన యొక్క ఆలోచన విధానం మార్చుకోవాల్సి ఉంటుంది మిత్రులారా. గుర్తుపెట్టుకోండి, మొదటి అలవాట్లు ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ధనవంతులు కావాలంటే ముందుగా మార్చాల్సింది మన యొక్క ఆలోచన విధానం అని తెలుసుకోండి. మీరు సంపన్నులను గమనిస్తే వారి యొక్క ఆలోచన విధానం చాలా భిన్నంగా ఉంటుంది మిత్రులారా. గమనించండి. ధనవంతులు తమకు స్పష్టమైన లక్ష్యం ఏర్పరచుకుంటారు. నేను ధనవంతుడిని అవుతాను అని కేవలం అనుకోరండి. దానికి ఒక తేదీని నిర్ణయించుకుంటారు. ఆ తేదీని బట్టి వాళ్ళు ఆ ధనాన్ని సంపాదిస్తారు. ఉదాహరణకు 2030 నాటికి నా ఆస్తి విలువ 5 కోట్లు అవుతుందని వాళ్ళు నమ్ముతారు. అలా ఆ ఫోకస్ మీద వర్క్ చేస్తారు. ఇలాంటి స్పష్టమైన లక్ష్యం మీ యొక్క ఆలోచనలను ఒకే దిశలో నడిపిస్తుంది, మిమ్మల్ని కూడా ధనవంతులు చేస్తుందని గుర్తుంచుకోండి. ధనవంతులు ఎప్పుడు కూడా అపజయాలను పాఠాలుగా నేర్చుకుంటారండి. అలాగే మీరు కూడా మీ యొక్క అపజయాలను పాఠాలుగా నేర్చుకోండి, అంతేకాని వదిలిపెట్టకండి. చాలామంది మధ్యతరగతి ప్రజలు అపజయాలకు భయపడతారు. మై డియర్ ఫ్రెండ్స్, ఓటములకు భయపడతారు. కానీ ధనవంతులు ఆ అపజయాలను అవకాశాలుగా చూస్తారు. ఒక వ్యాపారం విఫలమైతే అది డబ్బు కోల్పోవడం కాదండి, భవిష్యత్తులో ఆ పొరపాటు చేయకుండా నేర్చుకున్న ఒక గొప్ప పాఠం వాళ్ళు గుర్తుంచుకుంటారు. దాని నుండి నేర్చుకుంటారు. డబ్బు సంపాదించడానికి మీరు అదనపు సమయం కనుక ఇవ్వాలనుకుంటే అదే శ్రమ అని గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. డబ్బు సంపాదించడానికి సమయము, శ్రమ అనేది ఖచ్చితంగా చెల్లించాల్సి ఉంటుంది, వెచ్చించాల్సి ఉంటుంది. కానీ దాన్ని అప్పుగా చూడకండి మై డియర్ ఫ్రెండ్స్. మీ యొక్క సమయం ఏదైతే పెట్టారో, మీ డబ్బు ఏదైతే ఖర్చు పెట్టారో మీ బిజినెస్ కోసం, మీ వ్యాపారం కోసం, దాన్ని అప్పుగా చూడకండి. మీ భవిష్యత్తుకు మీరు చేస్తున్న ఒక గొప్ప పెట్టుబడిగా భావించండి. సానుకూలంగా ఉండండి. ఆర్థికంగా ఎదగడానికి సానుకూల దృక్పథం అనేది చాలా ముఖ్య మిత్రులారా, తెలుసుకోండి. మీ చుట్టూ ఉన్న ప్రతికూలతలను పట్టించుకోకుండా, మీ చుట్టూ ఉన్న నెగటివ్ ఆలోచనలు పట్టించుకోకుండా మీ యొక్క లక్ష్యం మీదనే దృష్టి పెట్టండి. ఖచ్చితంగా త్వరగా మీరు ధనవంతులు అవుతారు. అలాగే మిత్రులారా, రెండవ అలవాటు చూసినట్టయితే త్వరగా ధనవంతులు కావడానికి ఇది అత్యంత కీలకమైన అంశం మై డియర్ ఫ్రెండ్స్. ఎంత సంపాదిస్తున్నాం అన్నది కాదండి, ఎంత పొదుపు చేసి ఎలా పెట్టుబడి పెడుతున్నాం అనేది ముఖ్యమని గుర్తుపెట్టుకోండి. ఖర్చులను నియంత్రించండి. ఇది రెండో అలవాటు కింద చూడండి మై డియర్ ఫ్రెండ్స్. ఖర్చులను నియంత్రించండి. మీరు సంపాదించే దానిలో కొంత భాగాన్ని పక్కన పెట్టండి. ప్రతి నెల మీ ఆదాయంలో కనీసం 10 నుండి 20% ఖచ్చితంగా పొదుపు చేయండి. అనవసరమైన ఖర్చులను తగ్గించుకోండి. ఉదాహరణకు మీరు బయట తినే అలవాటు ఉంటే తినడం తగ్గించండి. మీకు ఎక్కువ వస్తువులు కొనే అలవాటు ఉంటే అవసరం లేని వస్తువులను కొనడం ఆపేయండి. అలాంటివి చేయకండి మిత్రులారా. మీరు అప్పుల ఊబిలో నుంచి బయటపడండి. మిత్రులారా, అప్పుల ఊబి నుంచి బయటపడండి. ఉదాహరణకు క్రెడిట్ కార్డ్ అప్పులు మీకు ఉంటే వాటి నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయండి. మీకు వ్యక్తిగత అప్పులు ఉంటే త్వరగా మీరు ఆ అప్పులను తీర్చివేయండి. ఎందుకంటే మై డియర్ ఫ్రెండ్స్, అవి ఏం చేస్తాయంటే క్రెడిట్ కార్డ్ అప్పులైనా మీ వ్యక్తిగత అప్పులైనా కూడా మీ యొక్క ఆదాయాన్ని హరించి వేస్తాయి. మై డియర్ ఫ్రెండ్స్, మీ యొక్క ఆదాయాన్ని హరించి వేస్తాయి అని గుర్తుంచుకోండి. ముందుగా మీరు ఇలాంటి అప్పులను తీర్చడానికి ప్రాధాన్యత ఇవ్వండి మై డియర్ ఫ్రెండ్స్. మీకు కనుక అలాంటి అప్పులు ఉంటే వాటిని తీర్చడానికి మొదటి ప్రాధాన్యత వాటికే ఇవ్వండి. మీ యొక్క డబ్బును మీకోసం పనిచేయనివ్వండి మిత్రులారా. మీ యొక్క డబ్బును, మీరు సంపాదించిన డబ్బును మొత్తాన్ని కూడా మీకోసం పని చేయనివ్వండి. మీరు పొదుపు చేసిన డబ్బును కేవలం బ్యాంకులో ఉంచడం సరికాదు మిత్రులారా. ఆ డబ్బును పెట్టుబడి పెట్టడం ద్వారా అది మీకోసం పనిచేస్తుంది అని తెలుసుకోండి, నమ్మండి. రిస్క్ తక్కువగా ఉండే మ్యూచువల్ ఫండ్, స్టాక్ మార్కెట్లో, స్థిరాస్తులు వంటి వాటిలో పెట్టుబడి పెట్టడం గురించి తెలుసుకోండి మిత్రులారా. అలా చేసినప్పుడే మీరు నిద్రపోతున్నా కూడా మీ డబ్బు పెరగడం మొదలవుతుందని తెలుసుకోండి. గుర్తుంచుకోండి మిత్రులారా.
అయితే ఇంకొక విషయం చెప్పాలంటే అప్పు మంచిదా చెడ్డదా అని ఆలోచించకండి. ఒకసారి ఆలోచించండి, అప్పు మంచిదా చెడ్డదా అని ఆలోచించండి. అంటే ఎక్కువసేపు ఆలోచించకొద్దు, అలాగే ఆలోచించాలి కూడా. అలాగే అప్పు అంటే మంచి అప్పు అంటే ఏంటి? మంచి అప్పు అంటే మీరు విద్య కోసం కానీ వ్యాపారం కోసం వంటి వాటి కోసం మీరు తీసుకునేది మంచి అప్పు అంటారండి. కానీ ఇది మీకు భవిష్యత్తులో ఆదాయాన్ని కూడా తెచ్చిపెడుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, చెడ్డ అప్పు అంటే ఏంటంటే టీవీ కొనడం, ఫోన్ లాంటి కొనడం, కార్లు కొనుక్కోవడం, వస్తువులు అంటే మన యొక్క డబ్బును తగ్గించే వాటి మీద మీరు ఇన్వెస్ట్మెంట్ పెడితే అది చెడ్డ అప్పు అవుతుంది. అప్పు చేసి మీరు ఒక కారు కొన్నా, ఒక టీవీ కొన్నా, ఒక ఫోన్ కొన్నా అది మీ యొక్క సంపాదన హరించి వేస్తుందని గుర్తుపెట్టుకోండి. అందుకోసం అలాంటి చెడ్డ అప్పు చేయకండి మై డియర్ ఫ్రెండ్స్. ఇది మీ ఆదాయాన్ని తగ్గించి వేస్తుంది. అలాగే మిత్రులారా, మూడవ అలవాటు చూసినట్టయితే మీరు త్వరగా ధనవంతులు కావాలంటే మీరు అదనపు ఆదాయ వనరులు సృష్టించుకోవడం చాలా ముఖ్యమని గుర్తించండి మిత్రులారా. ఒకే ఆదాయ వనరుపై ఎప్పుడు కూడా ఆధారపడకండి, అది చాలా ప్రమాదకరం. అలాగే మీరు ధనవంతులు కావాలనే కోరిక నెరవేరకుండా అది చేస్తుందని గుర్తుపెట్టుకోండి. మీరు ఒకటే ఇన్కమ్ మీద ఆధారపడితే మీరు ఒకటే పని చేసుకుంటూ అందులో నేను కోటేషన్ కావాలంటే కాలేరండి. అందుకోసం మీ ఆర్థిక ప్రయాణాన్ని మీరు వేగవంతం చేయాలండి. మీ చేతిలో ఒక జాబ్ ఉన్నప్పుడు, ఒక వ్యాపారం ఉన్నప్పుడే ఇంకొక చిన్న ఆదాయం వచ్చేలా ఖచ్చితంగా ఆదాయ మార్గాలను మీరు వెతుక్కోవాలి, సృష్టించుకోవాలి. అది చాలా అవసరం అని గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. దానికోసం మీ యొక్క నైపుణ్యాలను పెంపొందించుకోవాలి, ఉపయోగించుకోవాలి. మీకు ఏదైనా ఒక ప్రత్యేక నైపుణ్యం ఉంటే, ఉదాహరణకు మీకు గ్రాఫిక్ డిజైనింగ్ గురించి తెలుసు అనుకోండి, దాన్ని పెట్టుబడిగా పెట్టి వర్క్ చేయండి. అలాగే రైటింగ్, కోడింగ్ దానిని ఉపయోగించి ఫ్రీలాన్సింగ్ చేయండి. అలాగే మిత్రులారా, మీరు ఒక చిన్న వ్యాపారం ప్రారంభించండి. తక్కువ పెట్టుబడితో ప్రారంభించగల చిన్నపాటి వ్యాపారం గురించి ఆలోచించండి. ఈరోజు ఆన్లైన్ వ్యాపారం చేయొచ్చు, ట్యూషన్ చెప్పొచ్చు, ఏదైనా వస్తువులను తయారు చేసి అమ్మడం లాంటివి కావచ్చు. ఇంకా చాలా ఉన్నాయి మిత్రులారా. మీకు ఆలోచిస్తే ఖచ్చితంగా సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మీకు ఎలాంటి టెన్షన్ లేకుండా దొరుకుతుందని గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. మీరు చేసే చిన్న చిన్న పనులే మీకు పెద్ద సంపాదనను సృష్టించి పెడతాయి, మిమ్మల్ని ధనవంతులను చేస్తుందని గుర్తించండి, నమ్మండి. మీరు పని చేయకపోయినా వచ్చే ఆదాయ వనరుల మీద శ్రద్ధ పెట్టినట్లయితే ఖచ్చితంగా మీరు ధనవంతులు అవుతారు మిత్రులారా. గుర్తుపెట్టుకోండి, మీరు త్వరగా ధనవంతులు కావాలంటే డబ్బు పట్ల ఎప్పుడూ మంచి ఆలోచనలతో, మంచి అభిప్రాయంతో ఉండండి. డబ్బు అనేది మీ యొక్క అదృష్టం వల్ల కాదండి, అది మీ యొక్క శ్రమ, ప్రణాళిక ద్వారా మాత్రమే మీరు ధనవంతులు అవుతారని నమ్మండి. అందుకోసం ప్రతిరోజు ఒక క్రమశిక్షణను అలవర్చుకోండి, దాని మీద వర్క్ చేయండి, అలాగే ప్రణాళిక వేసుకోండి మిత్రులారా. ఈరోజు మనం తెలుసుకుంటున్న ఈ అలవాట్లు ఖచ్చితంగా మీరు తెలుసుకున్న ఈ అలవాట్లు మిమ్మల్ని సరి అయిన ఆలోచన విధానం వైపు నడిపిస్తాయని, ఖచ్చితంగా మిమ్మల్ని ధనవంతులు చేస్తాయని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను మై డియర్ ఫ్రెండ్స్. అలాగే మీ యొక్క ఖర్చుల నియంత్రణ, పెట్టుబడులు పెట్టడం, అదనపు ఆదాయ వనరులు సృష్టించుకోవడం, ఇప్పటి వరకు మీరు తెలుసుకున్న ఈ విషయాలు ఖచ్చితంగా మీ యొక్క మార్గదర్శకాలను గుర్తుంచుకోండి. మీరు తెలుసుకున్న ఈ విషయాలను మీరు ఆచరణలో పెట్టే ధైర్యం కనుక చేసినట్లయితే, ఆ పట్టుదల మీలో ఉంటే కనుక మీరు ధనవంతులు ఖచ్చితంగా అవుతారనే విషయం తెలుసుకోండి మిత్రులారా. ఒక చిన్న అడుగుతో మొదలు పెట్టండి, ఫస్ట్ చిన్నగానే స్టార్ట్ చేయండి. రేపటి నుండి మీ ఖర్చులను రాసుకోండి. ప్రతి నెల కొంత డబ్బును తప్పనిసరిగా పొదుపు చేయండి. నిరంతరంగా నేర్చుకోవడానికి ప్రయత్నించండి. డబ్బు గురించి గుర్తుంచుకోండి, మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది మిత్రులారా. మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. మీరు ఈరోజు తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలే రేపటి మీ ఆర్థిక స్వేచ్ఛకు పునాది అవుతాయని గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీరు వేసిన ఈ పునాదిని నిర్మించడం కోసం ఈరోజే మీ యొక్క ఆలోచనలను ఆచరణలో పెట్టండి. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు త్వరగా ధనవంతులు కావాలనే మీ యొక్క కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది అనే నమ్మకంతో ప్రారంభించండి. ఈరోజు ఈ వీడియోలో మీకు ఈ 3 అలవాట్లు ఖచ్చితంగా ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను మై డియర్ ఫ్రెండ్స్. మీరు అనుకున్నంత డబ్బు సంపాదించి ధనవంతులు అవ్వాలని, అలాగే మీరు ధనవంతులయ్యే ఆ యొక్క శక్తిని ఆ విశ్వం మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను మిత్రులారా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ తోటి మిత్రులకు ఖచ్చితంగా ఈ వీడియో షేర్ చేస్తారని విశ్వసిస్తూ ఈ వీడియో ముగిస్తున్నాను. ధన్యవాదాలు.